చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు తప్పటం లేదు. వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ను చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంతో వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ వేసింది ఏపీ ప్రభుత్వం. డబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. నిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో 2 మృతి చెందారు. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మరణించారు. గత నెలలో పెన్షన్ల కోసం వెళ్లి 39 మంది వృద్ధులు చనిపోయారు. ఇంటికొచ్చే పెన్షన్ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై పెన్షన్దారులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీలో అవాతాతల పెన్షన్లకు పచ్చ కుట్రల వల్ల ఇబ్బందులను అధిగమించేలా అడుగులు వేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఇంటికెళ్లి పెన్షన్లు అందించాలని సీఎస్ ఆదేశించడంతో సచివాలయాల ఉద్యోగులు ఇవాళ కూడా ఇంటింటికి వెళ్లి అవాతాతలకు పెన్షన్లు అందించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో మొత్తానికి వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతుండడం చూస్తున్నాం. అటు చంద్రబాబు నాయుడు, అలాగే నిమ్మగడ్డ రమేష్ వీళ్ళు చేసిన దానికి సర్వత్రా విమర్శలు అయితే గత నెల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? బ్యాంకుల దగ్గర క్యూలు కట్టడం అనివార్యమా? అలాగే ఈసీ ఆదేశాలతో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేవో వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చే సన్నద్ధంగా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్ ఏంటి? హరి, చంద్రబాబు బ్యాచ్ చేసినటువంటి కుట్రలు, కుతంత్రాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు. ఎందుకంటే గత నెలలో చూసాం, దాదాపు 39 మంది వృద్ధులు, వికలాంగులు పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళి వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి నుంచి ఇంకా తేరుకోకముందే మళ్ళీ ఈ నెలలో, మే నెలలో కూడా అదే సమస్యను ఎదుర్కోబోతున్నారు. నిన్న మేడే సందర్భంగా బ్యాంకులకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయిన నేపథ్యంలో నిన్న పెన్షన్ల పంపిణీ జరగలేదు. కానీ అది తెలియనటువంటి కొంతమంది వృద్ధులు నేరుగా బ్యాంకులకు వెళ్లారు. నిన్న అన్నమయ్య జిల్లాలో పాటు నంద్యాల జిల్లాలో కూడా 2 వృద్ధులు వడదెబ్బల కారణంగా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే 66 లక్షల మందిలో దాదాపు 48 లక్షల మందికి బ్యాంకుల్లో నేరుగా వారి ఖాతాలోనే అమౌంట్ వేసిన పరిస్థితి ఉంది. వాటిని తీసుకోవడానికి వెళ్తున్నటువంటి వృద్ధులకు ఇబ్బందులు అయితే తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్ళి సూర్యోదయానికి ముందే పెన్షన్లు పంపిణీ చేసేవారు. మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు అయినప్పుడు కూడా గడిచిన 4 సంవత్సరాలు, అంతకుముందు 4 సంవత్సరాలుగా కూడా మేడే రోజు కూడా ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా జరిగింది. కానీ ఈరోజు వాలంటీర్లు లేకపోవడంతో మేడే సందర్భంగా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈరోజు నిన్న కొంతమందికి ఇచ్చిన పరిస్థితుల్లో కేవలం 5% కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్ళీ వాలంటీర్లు లేకుండా కేవలం సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరగబోతుంది. అయితే ఏ స్థాయిలో జరుగుతున్నది వేచి చూడాల్సిన పరిస్థితుంది. ఇప్పటికే తీవ్రంగా పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నెల, వచ్చే నెల కూడా ఖచ్చితంగా ఈ కష్టాలు అయితే తప్పే పరిస్థితి కనపట్లేదు. ఇవాళ నుంచి వరుసగా 4 రోజుల పాటు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటూ వాతావరణ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్దారులకు అయితే ఈ కష్టాలు తప్పవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం సాధించినట్టు చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి క్లుప్తంగా చెప్పండి రవీంద్ర. ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు గతంలో ఊహించింది వేరు. ఎందుకంటే వీరు వాలంటీర్లు నేరుగా పెన్షన్దారులు ఇంటికి వెళ్ళడం ద్వారా వారిని ప్రభావితవంతులు చేస్తారేమో అన్న కారణంతో వాలంటీర్లను దూరం చేసే కార్యక్రమం చేపట్టారు. కానీ తద్వారా ఇంత తీవ్రంగా 66 లక్షల మంది వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడతారన్న సంగతి వారు ఊహించలేకపోయారు. గత నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లు సరిగ్గా అందలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు నేరుగా వారే అకౌంట్లో వేస్తే ఎలాంటి సమస్య ఉండదంటూ ఎన్నికల సంఘానికి గత నెలలో సూచించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా వారి అకౌంట్లో జమ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.